హలో ఎవ్రీవన్, వెల్కమ్. నేను ఇప్పుడు ఒక ఫుడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. జనరల్గా ఏంటి అని అంటే నేను పికిల్స్ లాంటివి ఎప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసుకోను అనమాట. మా మమ్మీ చాలా బాగా పికిల్స్ పడతారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని పికిల్స్ మా మమ్మీ చాలా బాగా పడతారనమాట. అందుకే నాకు ఎప్పుడు కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి అని అనిపించదు. ఎందుకంటే ఇంట్లోనే మంచి టేస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటాం. కానీ నాకెందుకో నేను ఫుడ్ వీడియోస్ బాగా ఫాలో అవుతాను. చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఎన్ఎం ఫుడ్స్ చూస్తున్నప్పుడు మేఘనా గారి ఫుడ్ టేస్ట్ చేయాలని నాకు అనిపించింది. అది కాక వాళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో పికిల్స్ పెడుతున్నారు. జనరల్గా అవి మనం ఇంట్లో మా మమ్మీ అయితే అవి ఇంట్లో పెట్టరు. నార్మల్ జనరల్ పికిల్సే పెడతారనమాట. సో అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాము అని చెప్పి నేను నిన్న నాకు డెలివరీ వచ్చింది. డెలివరీ కూడా చాలా తొందరగా వచ్చేసింది. ఏమేమి ఆర్డర్ పెట్టానంటే పెసరావకాయ అండ్ మ్యాంగో చికెన్ పికిల్. ఈ రెండు కూడా నేను ఎప్పుడు ఇంతకుముందు టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. నాకు చాలా ఈగర్ ఉందనమాట టేస్ట్ చేయాలి అని చెప్పి. అదిగాక మ్యాంగో అంటే నాకు చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. మ్యాంగో పికిల్ ఈజ్ అన్ ఎమోషన్ కదా. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూసేద్దాం ఎలా ఉంటుంది పికిల్. అన్బాక్సింగ్ చేసేసి అసలు పికిల్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియోలోనే చెప్తాను, లాస్ట్ దాకా చూడండి. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడే పికిల్ తినేసాను అనమాట. రెండు పికిల్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా మ్యాంగో చికెన్ పికిల్ అయితే మనకు నేను అనుకున్నా అసలు చికెన్ మ్యాంగో పికిల్లో మనకు మ్యాంగో టేస్ట్ తెలుస్తుందా లేదా అని. కానీ ఆ పులుపుదనం అనేది చాలా బాగా తెలుస్తుంది అండ్ చాలా బాగున్నాయి. ఆ కలర్ కూడా అసలు వాళ్ళు నాకు తెలిసి ఏం ఫుడ్ కలర్ వాడరు. అతను చెప్పినట్టే ఏం ఫుడ్ కలర్ వాడరు. కారం కూడా మంచి కారం వాడిన ఆ ఫ్రెష్ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. పెసరావకాయ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. రెండు పికిల్స్ కూడా చాలా కమ్మగా ఉన్నాయి. నేను కావాలని నెయ్యి వేసుకోకుండా ట్రై చేశాను అనమాట. ఎందుకంటే రియల్ పికిల్ టేస్ట్ నాకు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను అసలు నెయ్యి కూడా వేసుకోలేదు. స్పైస్ లెవెల్స్ కూడా చాలా మీడియం ఉన్నాయి, చాలా మైల్డ్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి రెండు పికిల్స్. ఎప్పుడైనా మనం నిజంగానే ఇంట్లో మనకు వండలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రెండు పికిల్స్ ఉంటే మనం హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మనం మన పిల్లలకి కూడా పెట్టేయచ్చు, వాళ్ళు కూడా తింటారు. నిజంగానే స్పైస్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువగా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్లో నిజంగానే మనం స్పైస్ ఎక్కువ తిన్నా కూడా, కారం ఎక్కువ తిన్నా వేడి చేయడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో చాలా చాలా బాగుంది. మనం మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెట్టేలా ఉందన్నమాట. థ్యాంక్ యూ మేఘనా గారు, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డెలీషియస్ పికిల్స్.